హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ మీ. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము కైట్ ఎగరేద్దాం అనుకున్నాము. సో సంక్రాంతి అంటే మీకు అందరు గుర్తొచ్చేది కైట్ ఎగరేద్దాం అని అనుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు. సరే ఇక గాలిపటంని రెడీ చేసేద్దాము అని కొనుక్కొచ్చేసాము. సో 20 రూపీస్ పెట్టి బయట షాప్లో కొనుక్కొచ్చేసి ఆ గమ్ బాటిల్ దారం అన్నీ తీసుకొచ్చేసి అటాచ్ చేద్దాం అనుకున్నాము. ఇంకెందుకు ఆలస్యమని మా అన్న వాళ్ళ పిల్లలు బెంటెన్ తెచ్చుకుందాం అక్క అంటే బెంటెన్ మోడల్లో గాలిపటం కొనేసాము. ఇంకేంటి గాలిపటం కొనేసిన తర్వాత తోక అతికిస్తేనే కదా అది ఎగిరేది. తోక కొంతమంది ఏమో పెద్దది అతికించాలంటారు, కొంతమంది ఏమో చిన్నదైనా పర్లేదు అంటారు. కానీ మేమైతే పెద్దదే తోక అంటిద్దాము, సో బాగా ఎగిరిద్ది అనుకొని మేము ప్రిపేర్ చేస్తున్నాము. అలా కట్ చేసేసుకొని అటాచ్ చేస్తున్నాము. మీరు ఎప్పుడైనా గాలిపటం ఎగరేసారా? నేనైతే చిన్నప్పుడు చాలాసార్లు ఎగరేసాను. బట్ ఇప్పుడైతే మా అన్న వాళ్ళ పిల్లలు వచ్చి గాలిపటం ఎగరేద్దాం అత్త అని అడిగితే సరే అని ఇంకా గాలిపటం కొనుక్కొచ్చేసి మేము ఎగరేద్దానికి రెడీ అయిపోయాము. మా అన్న వాళ్ళ పిల్ల ఇక గమ్ అంటించి తోక అతికిస్తుంది చూడండి, న్యూస్ పేపర్స్ కట్ చేసి. చిన్నప్పుడు మేము అన్నం మెతుకులతో అతికిచ్చే వాళ్ళము. సో మీలో ఎంతమంది అన్నం మెతుకులతో అతికిచ్చారు? ఇప్పుడు అన్నం మెతుకులతో ఎందుకులే, గమ్ అయితే కొంచెం గట్టిగా ఉంటుందిలే అని గమ్ముతో అతికిచ్చేస్తున్నాము ఇక్కడ. మీ ఇంటికి కూడా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇంతే ఫన్నీ థింగ్స్ చేస్తూ ఉంటారా? నేనైతే కన్ఫామ్గా చేస్తాను. అక్కడ గాలికి పేపర్స్ అన్నీ ఎగిరిపోవడం, మా అన్న వాళ్ళ పిల్ల తీసుకొచ్చి మళ్ళీ పెట్టడం అలా జరుగుతూ ఉంది. సో వీడియోలు అవన్నీ కట్ చేశాను చూడండి. అలా ఆ పేపర్స్ అన్నీ వచ్చేయడం, ఆ గాలిపటం కూడా ఎగిరిపోవడం. ఆల్రెడీ ఒక గాలిపటానికి అతికిచ్చాము, తర్వాత మళ్ళీ అది గాలి వచ్చి ఎగిరిపోయి చినిగిపోయింది. సర్లే ఒకటే కదా మరి చినిగిపోయింది, ఇంకా చాలా గాలిపటాలు అమ్ముతారులే షాప్లని బయటికి వెళ్ళిపోయి ఇంకో గాలిపటం కూడా కొనుక్కొచ్చేసారనమాట. మా ఊరిలో అందరూ గాలిపటాలు ఎగరేస్తూ ఉన్నారు. ఆకాశం వైపు చూస్తే చాలా గాలిపటాలు ఎగురుతున్నాయి. సో ఇంకా అది చూసి మనకేమనిపిస్తుంది, ఓ మన గాలిపటం కూడా ఎగరేసుకుందాము అనిపిస్తుంది. సో ఇందాక తెచ్చిన దారం అయితే కొంచెం వీక్గా ఉందని చెప్పి పొట్టలు కట్టే దారం తీసుకొచ్చాము. సో ఇదైతే స్టిఫ్గా నీట్గా ఉంటుంది, తెగిపోకుండా. ఎక్కడైనా చెట్లో ఇరుక్కుపోతే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేము కదా. మన ఊర్లో చాలా చెట్లు చూస్తే ఆ చెట్లన్నిటిలో గాలిపటం ఇరుక్కుపోయి ఉంటూ. ఇంకెందుకు అలా సో రెడీ అయిపోయింది. సో ఎగరేయడానికి ట్రై చేస్తున్నాను. సో గాలి రావట్లేదు ఆ టైంకి, బట్ కానీ గాలి వస్తే ఎగరేద్దామని ట్రై చేశాను. అదిగో చూడండి ఎంత ఫన్నీ అంటే